హాయ్ ఫ్రెండ్స్, మై కార్టూన్ ఛానల్ ఫ్రెండ్స్కి వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు సన్నజాజి చెట్టు మల్లె చెట్టు అనమాట. ఈ మల్లె చెట్టు పూలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఈ సమ్మర్ అప్పుడు మీకు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈ మొక్క వచ్చేసి నల్లేరు చెట్టు అంటారనమాట. ఇది పెద్దవాళ్ళకి బాగా తెలుసు. ఇది ఆయుర్వేదం మొక్క కూడా. దీనివల్ల చాలా లాభాలు ఉంటాయంట ఫ్రెండ్స్. అండ్ దీంతో పచ్చడి కూడా చేసుకుంటారంట. దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దీన్ని గ్యాదర్ చేసి రీసెర్చ్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను నెక్స్ట్ టైం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మార్నింగ్ టీ పెడుతున్నాను. ఈ టీలోకి నేను కొంచెం అల్లం వేస్తాను. అల్లం టీ తాగితే హెల్త్కి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా మంచిది కూడా. ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ పిండి అనమాట. ఈరోజు మార్నింగ్ ఇడ్లీ చేస్తున్నాను. ఇడ్లీ పిండి వచ్చేసి ఇట్లా కొంచెం లూజ్గా ఉండాలన్నమాట. అప్పుడే ఇడ్లీలు అనేది చాలా మెత్తగా బాగుంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చట్నీకి అనమాట. ఈ శనగకాయ పప్పులు వేయించి పక్కన పెట్టాను. తర్వాత క్యారెట్ బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను ఈరోజు. క్యారెట్ మాత్రమే కాకుండా బీట్రూట్ రెండు కలిపి చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది కూడా. ఈ రెండు టేస్ట్ వచ్చేసి అందరూ సింగిల్గా మాత్రమే చేస్తారు, కానీ ఇట్లా రెండు కలిపి చేయండి, చాలా టేస్ట్ బాగుంటుంది. చూస్తానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. తర్వాత ఇంక ఈ రెండు ఇంకా ఆయిల్ పోసి ఇంకా పోపు దినుసులు వేసి అది బాగా కొంచెం వేగిన తర్వాత ఇవి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అండ్ బీట్రూట్ ముక్కలను అందులో వేసేయాలి. బాగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. హెవీలో కాకుండా మీడియం రేంజ్లో ఉంచి బాగా వేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ ఉడికినట్లున్నాయి ఫ్రెండ్స్. ఇడ్లీ పెట్టాను పక్క స్టవ్ మీద. ఇడ్లీ ఉడికినట్లున్నాయి. అందులోకి నెక్స్ట్ వచ్చేసి ఇవి బాగా వేగిన తర్వాత దాంట్లోకి కారం ఉప్పు వేసేసి బాగా కలుపుకొని ఇంకా ఆఫ్ చేయాలి ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఎలా ఉందో. ఇలా ఉండాలి. బాగా మగ్గిన తర్వాత ఇలా ఉంటే బాగా మాడకూడదు, ఇలా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంక ఇడ్లీ అయిపోయిన తర్వాత ఇదిగో ఫ్రెండ్స్ ఇడ్లీ పెట్టేస్తున్నాను. ఇడ్లీ అండ్ చట్నీ వేసేసాను. ఇవి నేను చేసిన ఇడ్లీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా బాక్స్ పెట్టేస్తున్నాను. నాకు మా వారికి మేము ఇద్దరం జాబ్కి వెళ్తాము. ఇగో బాక్స్ పెట్టేశాను. నేను చేసిన కర్రీ అండ్ రైస్. ఇది క్యారియర్ అన్నమాట. ఇంకా అంతే ఫ్రెండ్స్. మార్నింగ్ వ్లాగ్ వచ్చేసి నా ప్రిపరేషన్ అయిపోయింది. ఇంకా మేము జాబ్కి వెళ్తాము. బాయ్ ఫ్రెండ్స్. కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.